హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ లో థర్డ్ మ్యాచ్ కి రెడీ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ తో తలపడిపోతుంది. సో హోమ్ గ్రౌండ్ లో ఈసారి ఆర్సీబీకి విజయాలు దక్కడం లేదు. మరి ఈ మ్యాచ్ లోనైనా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఒక విక్టరీ అనేది అందుకుంటుందా? ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎవే మ్యాచెస్ అన్ని కూడా అద్భుతంగా ఆడుతున్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఫెయిల్ అవుతుంది. సో ఈ మ్యాచ్ కి సంబంధించి ఆర్సీబీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, పంజాబ్ కింగ్స్ కి ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి అందుబాటులో ఉన్నారు క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్? నమస్తే నరేష్. బెంగళూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్న సాయంత్రం చాలా వర్షం పడింది. అండ్ ఈరోజు డే నుంచి కూడా ఎటువంటి వర్షం లేదు. ఆఫ్ కోర్స్ కొన్ని క్లౌడ్స్ ఉన్నాయి, బట్ ఈవినింగ్ ఫోర్కాస్ట్ అయితే ఉంది రెయిన్. అండ్ రేపు కూడా బిట్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఉంది అంటున్నారు, కానీ నేను అనుకుంటాను వర్షం పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు. మ్యాచ్ విల్ బి ఆన్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వెదర్ మెల్లమెల్లగా క్లియర్ అవుతుంది. అండ్ దట్ ఈస్ టిపికల్ బెంగళూరు వెదర్, మనకు తెలుసు నరేష్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఆర్సీబీ హోమ్ క్రౌడ్ ముందు గెలవలేదు వాళ్ళు. అండ్ 2 మ్యాచెస్ లో కూడా వాళ్ళకు డిఫీట్ తప్పలేదు. అండ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ అవుట్ సైడ్ యాక్చువల్లీ అద్భుతంగా ఆడుతున్నారు అవుట్ సైడ్. అండ్ మొన్ననే 170+ చేజ్ చేస్తూ ఎఫర్ట్లెస్ గా రాజస్థాన్ ఓడించి వచ్చారు. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ బ్రిలియంట్, సాల్ట్ వాజ్ బ్రిలియంట్. ఇద్దరు కలిసి 92 రన్స్ 8.4 ఓవర్స్ లో ఫస్ట్ వికెట్ కు వాళ్ళు నమోదు చేయడం. ఆ తర్వాత పడికల్ కూడా ఒక లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. సో 9 వికెట్స్ విక్టరీ అంటే అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ మ్యాచ్ కొంటే ముందు వాళ్ళకు. అండ్ హోప్ దే విల్ కంటిన్యూ ద సేమ్ ఫార్మ్ నరేష్, బికాస్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై. అండ్ ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. నెట్ రన్ రేట్ మొదటి నుంచి కూడా వాళ్ళకు డిప్ కాకుండా ఉంది కనుక ఐ థింక్ దే హ్యావ్ ఛాన్సెస్ దిస్ ఇయర్. ప్లే ఆఫ్ కి అయితే మెల్లమెల్లగా ఛాన్సెస్ ను మెరుగుపరుచుకుంటున్నారు. బట్ హోమ్ క్రౌడ్ ముందు ఒక విక్టరీ సాధించినట్లయితే ఇంకా 4 మ్యాచెస్ ఉంటాయి కనుక కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ గ్రౌండ్. ఎక్కువగా రన్స్ స్కోరింగ్ చూస్తుంటాం ఇక్కడ. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్ టుమారో. ఓకే, కమింగ్ టు ది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కూడా బాగానే ఆడుతుంది. సో ప్లే ఆఫ్ రేస్ లో ప్రస్తుతం అంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పంజాబ్ కింగ్స్ టాప్ 5 లో కంటిన్యూ అవుతూ ఉంది. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? 2 టీమ్స్ యాక్చువల్లీ చాలా హై కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పంజాబ్ ఆఫ్ కోర్స్ కొంచెం నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు ఇంకా. ఎందుకంటే ఒక బిగ్ డిఫీట్ వాళ్ళకు ముఖ్యంగా హైదరాబాద్ లో తప్పలేదు. 240+ హైదరాబాద్ చేజ్ చేయడం తోటి సడన్ గా డిప్ అయింది. రన్స్ స్కోర్ చేయడం కాదు, ఆ పొజిషన్ కూడా రన్స్ ఇచ్చినట్లయితే కొంచెం రన్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ దేవ బ్రిలియంట్. అండ్ వికెట్లు కూడా ఎక్కువగా కోల్పోతున్నారు వాళ్ళు, అదొకటి చూస్తున్నాం మనం నరేష్. అండ్ మొన్న 111 నువ్వు డిఫెండ్ చేసుకోగలిగారంటే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. యజువేందర్ చహల్ వాజ్ ఎక్సలెంట్. హర్షదీప్ చక్కగా బౌలింగ్ చేశాడు. కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా చేశారు వాళ్ళు. బాట్లెట్ తీసుకొని వచ్చారు, ఈ గాట్ ఏ వికెట్. అండ్ అట్లాగే ఇంగ్లీష్ ని తీసుకొని వచ్చారు స్టైనిస్ ప్లేస్ లో. అవసరం కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్స్ నుంచి అంటే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు. బట్ మాక్సిమం వాళ్ళకి ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఫారిన్ ప్లేయర్స్ లో. సో ఐ థింక్ దే హ్యావ్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే వాళ్ళ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ సంవత్సరం పంజాబ్ పెట్టుకుంది. పంజాబ్ బ్యాటింగ్ పర్వాలేదు, టాప్ ఆర్డర్ అంతా కూడా బాగానే ఉంది. బట్ అగైన్ యంగ్స్టర్ ఆర్యా ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ లో కూడా 245 రన్స్ చేశారు. సో బెంగళూరు వికెట్ కూడా సిమిలర్ టు ఉప్పల్ స్టేడియం, ఎందుకంటే ప్యూర్ బ్యాటింగ్ వికెట్, ఫ్లాట్ వికెట్ గానే ఉంటుంది కాబట్టి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 200+ స్కోర్స్ అనుకుంటా. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా బెంగళూరులో లాస్ట్ 2 మ్యాచెస్ లో కోర్స్ అంత పెద్దగా కాకుండా కానీ, బట్ ఈ మ్యాచ్ లోనైతే నేను అనుకుంటాను ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 టీమ్స్ యొక్క కాన్ఫిడెన్స్ హైగా ఉంది. అండ్ దట్టు 287 లాస్ట్ ఇయర్. ఇక్కడ 287 చేంజ్ చేస్తున్నప్పుడు కూడా బెంగళూరు నరేష్ మనకు తెలుసు 260+ వరకు వాళ్ళు చేంజ్ చేయగలిగారు. దినేష్ కార్తిక్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ మెంటర్ గా ఉన్నాడు అతను. అండ్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఆల్సో యాజ్ అ మెంటర్. సో మీరు అన్నట్టుగా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే రేపు ఛాన్స్ కనబడుతుంది. బికాస్ వెదర్ సహకరించాలి. ఎందుకంటే ఏదైనా రెయిన్ చిన్నగా పడినట్లయితే మళ్ళీ కొంచెం కండిషన్స్ మారుతూ ఉంటాయి. బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది, తర్వాత వెట్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఎట్ ప్రజెంట్ అయితే వెదర్ ఈస్ గెటింగ్ బెటర్ యాక్చువల్లీ. నిన్నటితో కంపేర్ చేసినట్లయితే మ్యాచ్ విల్ బి ఆన్ అనిపిస్తుంది, ఫుల్ మ్యాచ్. అండ్ ఫుల్ హై స్కోరింగ్ మ్యాచ్ మీరు అన్నట్టుగా చూసే ఛాన్స్ ఉంది నరేష్, నో డౌట్. అయితే కమింగ్ టు ది బెంగళూరు బౌలింగ్ అటాక్, ఎందుకంటే మనకి చూసుకోవచ్చు ఒక హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేస్ అటాక్ ని లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు మీరు? భువనేశ్వర్ హాస్ బీన్ వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ పవర్ ప్లే లో వికెట్స్ ఇస్తున్నాడు, తర్వాత కంట్రోల్ చేస్తున్నాడు. ఈవెన్ హేజల్వుడ్ కంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ హేజల్వుడ్ కు కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గింది అతడు వచ్చిన తర్వాత. హేజల్వుడ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ లేడు, ఆ తర్వాత ఆ కన్సిస్టెన్సీ అనేది కనబరుస్తున్నాడు. అందుకనే మనం అంటుంటాం కదా, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ టోర్నమెంట్ లోనైతే నరేష్ మనం చూసాం కరణ్ శర్మ ఫ్రమ్ ముంబై, యజ్వేందర్ చహల్ ఫర్ పంజాబ్
చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ భువనేశ్వర్ కూడా తన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగిస్తున్నాడు. అండ్ అప్పుడు కొంచెం మీకు అంటే ఫుల్ స్పేస్ తోటి వేసే ఛాన్స్ ఉంటుంది. హేజల్వుడ్ కూడా కొన్ని రన్స్ ఇచ్చా పర్వాలేదు, వికెట్ కొరకు ట్రై చేయవచ్చు. లేకుంటే ఏమవుతుందంటే భువనేశ్వర్ లాంటి సపోర్ట్ లేకపోయినట్లయితే హేజల్వుడ్ ఆల్సో కూడా బీన్ అండర్ ప్రెషర్. అండ్ ఈవెన్ యాస్ దయాల్ కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు. అండ్ వాళ్ళకు కృణాల్ పాండ్యా ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, శివాజ్ శర్మ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పుడు అంటుంటాం కదా మనం, అంటే మ్యాచ్ కు తగ్గట్టుగా ప్లేయర్స్ తీసుకోవాలని చెప్పి, హార్సెస్ ఫర్ కోర్సెస్ అన్నట్టుగా. సో లివింగ్ స్టోన్ ఇప్పటి వరకు వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే ఆల్ ద ప్లేయర్స్ అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. మరి వాళ్ళకు రొమారియో షెఫర్డ్ ఉన్నాడు, వాళ్ళకు బేతెల్ ఉన్నాడు, ఎంగిడి ఉన్నాడు, ఒక శ్రీలంకన్ బౌలర్ కూడా ఉన్నారు తుషార. సో దే కెన్ యాక్చువల్లీ గో ఫర్ దట్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మనం చూడలేదా, మలింగాని ఎలా తీసుకున్నారు వాళ్ళు, మొన్న ఎలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయగలిగాడు. సో ఐ థింక్ దే షుడ్ డూ దట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6 మ్యాచెస్ అయిన తర్వాత మీరు కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కానప్పుడు యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. అప్పుడే కొంచెం మిగతా వాళ్ళకు కూడా ఛాన్సెస్ వస్తాయి అండ్ వాళ్ళు కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సడన్ గా బేతల్ కెన్ పుట్ అప్ అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అలాగే రొమారియో షెఫర్డ్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ హిట్టర్, వెరీ గుడ్ ఆల్రౌండర్. సో ఐ డోంట్ నో, దే మైట్ మేక్ 1 or 2 చేంజెస్ టుమారో. ఓకే, కమింగ్ టు ది పంజాబ్ కింగ్స్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ గా టీమ్ ని లీడ్ చేస్తున్న. లాస్ట్ ఇయర్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలబెట్టాడు, సో మళ్ళీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వచ్చాడు. సో ఈ సీజన్ లో మిగిలిన కెప్టెన్ తో పోలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సో ఎట్లా చూస్తారు మీరు? నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కెప్టెన్. రోహిత్ శర్మ ఒకసారి సడన్ గా రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ ఈ విల్ టేక్ ద చార్జ్ అండి. వన్ డే మ్యాచెస్ లో, టెస్ట్ మ్యాచెస్ లో, అన్ని ఇట్లలో నేను అనుకుంటాను ఛాన్స్ ఉంటుంది. 2020లో ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ను ట్రైన్ చేసే ఛాన్స్ కనబడుతుంది. బికాస్ 2026 T20 వరల్డ్ కప్ కు శుభ్మన్ గిల్ నే కెప్టెన్ గా ఉంచే ఛాన్స్ ఉంటుంది. అండ్ అతని మధ్యలో ఆఫ్ కోర్స్ యశస్వి జైస్వాల్ మధ్యలో ఆ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుంది ప్లేస్ కొరకు. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, వెరీ గుడ్ కెప్టెన్. అండ్ చాలా కూల్ గా, కామ్ గా ఉంటాడు. అండ్ మంచి మంచి చేంజెస్ చేస్తున్నాడు. అతను చేస్తున్నటువంటి మార్పులు కూడా ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ ఫెచింగ్ రిజల్ట్స్ అండి. సో దట్ షోస్ ఈక్వేషన్ ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ అండి. అండ్ మీరు అన్నట్టుగా నరేష్ మంచి మంచి చేంజెస్ చేస్తున్నాడు. అండ్ ఎక్కడ కూడా ప్రెషర్ లో, టెన్షన్ లో కనబడలేదు. అండ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఒకటి కెప్టెన్ ఎప్పుడైతే తను స్వయంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తాడో అప్పుడు కొంచెం టీమ్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఈస్ డూయింగ్ దట్, ఈజెంట్ హి? చెప్పండి. ఓకే, అయితే ఈ మ్యాచ్ లో ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు? అంటే బౌలర్లకి కష్టాలు తప్పవు అనుకోవాలా, ఎందుకంటే ఫ్లాట్ వికెట్ కాబట్టి బెంగళూరులో. బౌలర్స్ కు కష్టాలు అసలు యాక్చువల్ గా చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎన్ని 200+ స్కోర్స్ చూసాం, కొన్ని లో స్కోర్స్ చూసా కానీ ఐ థింక్ చాలా 245, 286, 240 చాలా చూసాం మనం ఈ టోర్నమెంట్ లో. అండ్ 200+ కూడా ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. అండ్ అనదర్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ టుమారో, నో డౌట్ అబౌట్ ఇట్. క్రౌడ్స్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆర్సీబీ టు విన్ ఎట్ హోమ్. ఎందుకంటే అన్ని మ్యాచెస్ కూడా వాళ్ళు అవుట్ సైడే గెలిచారు ఇప్పటి వరకు. 4 మ్యాచెస్, 2 మ్యాచెస్ ఇక్కడ ఓడిపోయినారు. అండ్ రేపు ఆడే థర్డ్ మ్యాచ్ లో యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్రౌడ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ విన్, బికాస్ అది కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఇస్తుంది. హోమ్ క్రౌడ్ ముందు కూడా విక్టరీ సాధించినట్టయితే మంచి సపోర్ట్ ఉంటుంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ దే మైట్ విన్ టుమారో. అండ్ చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు చేసింగ్ వికెట్, కానీ ఈ సీజన్ లో పర్టికులర్ గా టాస్ గెలిచిన టీమ్స్ కి కాస్త అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ చాలా వరకు కొన్ని సక్సెస్ అయ్యి. సో మరి రేపు వ్యూహం ఎట్లా ఉండబోతుంది ఇరు జట్లకు కూడా? అంటే చేసింగ్ కి అవకాశం ఉన్న గ్రౌండ్ లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారా? ఐ థింక్ ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో అసలు యాక్చువల్ గా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళు చూసాం మనం గుజరాత్ అయిన తర్వాత కూడా అట్లాగే వాళ్ళు అంటే చేజింగ్ లో మీరు అన్నట్టుగా ఎందుకు ఇక్కడ విక్టరీ సాధిస్తుంటే కొంచెం డ్యూ ప్రభావం ఉంటుంది. అండ్ తర్వాత వికెట్ గెట్స్ బెటర్ అండి. అసలు యాక్చువల్గా వికెట్ గెట్స్ బెటర్. బట్ ఇప్పుడు గోయింగ్ బై ద మోడర్న్ ట్రెండ్ మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ డీసెంట్ టోటల్. ఎందుకంటే ఈవెన్ ముంబై లాంటి టీం కూడా మధ్యలో అంత యాక్సెలరేట్ చేసినప్పటికీ కూడా దే కేమ్ అండర్ ప్రెషర్ అగైన్స్ ద సేమ్ టీమ్ ఆర్సీబీ అగైన్స్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. ఒక సమయంలో ఎలా అనిపించిందంటే దే వుడ్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ బెంగళూరు అనిపించింది. బట్ ఆ తర్వాత టైట్ బౌలింగ్ చేయగలిగారు. సో ఎప్పుడు కూడా మీకు 200+ స్కోర్స్ చేజ్ చేసినప్పుడు నరేష్, ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్ టైట్ గా ఉన్నట్లయితే మీకు ఛాన్స్ ఉంటుంది మళ్ళీ కంబ్యాక్ చేసేందుకు. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసా కానీ బెంగళూరు లాంటి వికెట్స్ పైన, బొంబాయి లాంటి వికెట్స్ పైన మనం ఎప్పుడు చెప్తుంటాం ఇట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు స్కోర్ రన్స్ అండ్ పుట్ ది ఆపోజిషన్ అండర్ ప్రెషర్. అండ్ ఏ టీం అయినా కానీ ఇప్పుడు పంజాబ్ కు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది, ఆర్సీబీకి స్ట్రాంగ్ గా ఉంది. ఐ థింక్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా ఒక మంచి టోటల్ చేసినట్లయితే ఆపోజిషన్ డెఫినెట్లీ ప్రెషర్ లో ఉంచుకోవచ్చు. మొన్న చూసాం 111 కూడా చేజ్ చేయలేకపోయారు పంజాబ్ లో. మనం చూసాం 95 కు కోల్కతా ఆల్అౌట్ అయిపోయింది. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్, ఐ థింక్ ఇట్స్ నెవర్ ఎ బ్యాడ్ ఐడియా అనండి. ఓకే, అయితే ఫైనల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి మీ
ప్రెడిక్షన్, స్కోర్ ప్రెడిక్షన్ ఎంత, ఏ టీం కి మీరు ప్రెడిక్ట్ చేస్తారు? My prediction tomorrow is going to be, RCB will, I think, might win here in Bengaluru. First, బోని కొట్టిలాగా కనబడుతున్నారు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ హైగా ఉంది. అండ్ ఆల్ డిపెండ్స్ ఆన్ రోహిత్ శర్మ, సారీ, డిపెండ్స్ ఆన్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ షాట్ కాంబినేషన్ అండి. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. మంచి స్టార్ట్ అందించినట్లయితే ఐ థింక్ దే మైట్ విన్ టుమారో. దట్స్ మై ప్రెడిక్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. హోప్ఫుల్లీ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పంజాబ్ కింగ్స్ టీమ్ ఆల్సో. సో ఎందుకంటే ఆర్సీబీ హోమ్ అడ్వాంటేజ్ ఈ చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి సుధీర్ మహావ్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైమ్ స్పోర్ట్స్.